హలో అండి, వెల్కమ్ టు ద మానస డైరీ వ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను సలహా ఇద్దామని అనుకుంటున్నా. నూనె క్యాన్ జిడ్డుగా ఈ విధంగా అయితే అవుతుంది కదా, మనకి దాన్ని క్లీన్ చేయాలంటే చేయబుద్ధి కాదు. నాకైతే మెయిన్ చేయబుద్ధి కాలేదు కాబట్టి నేను ఎవరో అంటుంటే విన్నానమాట. నీళ్ళలో సర్ఫ్ వేసి ఈ విధంగా క్యాన్ని కొంచెం గరం అంటే కొంచెం మసిలినట్లు వాటర్ వేయడం వల్ల క్యాన్ అయితే చాలా నీట్గా అవుతుందని నేను చల్లగానాక చూపిస్తాను అనమాట క్లీన్ చేసిన తర్వాత. ఈరోజు వచ్చేసి మెయిన్ టాపిక్ ఏంటంటే పిల్లల గురించే. అయితే మా కుట్టి మార్నింగ్ ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. స్నానం చేయించిన, బొట్టు పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు మా కుట్టి నేను మార్నింగ్ ఈరోజు పులిహోర చేసిన అనమాట. అయితే మా కుట్టికి ఎందుకో పూరి కావాలని అడిగితే సరేలే అని చెప్పేసి ఈయన మార్నింగ్ వెళ్ళాక ఫోన్ చేశాడు. కన్ఫామ్గా ఫోన్ చేసి ఏం చేస్తాడు అదే ఇంకా మాట్లాడుతుంటాం కదా, ఇట్లా కుట్టికి పూరి కావాలంట అని చెప్పే సిచ్యువేషన్ వచ్చింది. చెప్పిన అనమాట. ఇంకా వాళ్ళ డాడీ సరేలే నువ్వైతే మార్నింగ్ ఇట్లా చేసినావు కదా, టిఫిన్ చేసినావు కదా, మధ్యాహ్నానికి కూడా అన్నం వండేసిన నేను. అన్నం వండి బీరకాయ కూర చేద్దామని చెప్పేసి అనుకున్నా. సరేలే నైట్కి వచ్చినాక ఇద్దామని చెప్పిండనమాట. ఇంకా నేను కుట్టికి చెప్పిన, డాడీ నైట్కి వచ్చినాక చేసుకుందామని చెప్పిన అనమాట. సరే అని ఊరుకున్నది. ఇంకా విరాట్ అయితే పౌడర్ వేసుకో అంటే అసలు వేసుకోడు. ఎందుకో వానికి వద్దని అంటాడు. ఇంకా వెయ్యను కూడా, వానికి ఎందుకు ఏమవుతుంది అని చెప్పేసి లాస్ట్కి అయితే ఇంకా పిల్లలు ఊరికే డిస్టర్బ్ ఉన్నారని చెప్పేసి స్నాప్చాట్లో చూడండి అని చెప్పి అవి కుక్కవి పిల్లలు అవి ఉంటాయి కదా, అవి పెట్టి దాంట్లో ఇది ఒకటి చేసాను అనమాట. ఇంకా క్యాన్ చూడండి తోమిన తర్వాత ఎంత నీట్గా కొత్తగా అయిపోయింది, కొత్త దానిలాగా. చాలా వర్కౌట్ అయిందనమాట. ఇది ఇక్కడ సర్ఫ్ ఓన్లీ వాటర్ స్టవ్ పైన పెట్టించడం అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అది. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది. ఇంకా మధ్యాహ్నం అయితే ప్రిపేర్ చేసాను అనమాట. అవి ఏంటో మీకు చూపిస్తాను. ఇంకొచ్చేసి నేను ఫాస్టింగ్ కాబట్టి పాస్తా వేసుకున్నాను నేను. ఇంకా పిల్లలకేమో బీరకాయ కర్రీ వేసాను చెప్పినా కదా, కుక్కర్లో వేసాను అనమాట. ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేసి స్టవ్ పైన కొంచెం మరిగిద్దామని చెప్పి ఈ విధంగా పెట్టిన. ఇంకా మార్నింగే వండిన అనమాట అన్నము. మార్నింగ్ అంటే కొంచెం పులిహోర కొంచెం రైస్ అనేది తీసి పెట్టిన. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ ఏం తినకుండా మధ్యాహ్నమే తింటున్నా. దాంతోపాటు విరాట్ తింటున్నాడు. వానికి ఫోన్ కావాలని చెప్పేసి అడిగి ఫోన్ చుట్టే తిరుగుతున్నాడు వీడియో తీస్తుంటే. అయితే మా దిక్కు నిన్న నైట్ వాన లేదు, కాకపోతే ఫుల్ గాలి అనమాట. ఆ గాలికి నైట్ 4:34 అయిండొచ్చు. ఫుల్ ఇంకా ఫుల్ గాలి కదా, ఎక్కడనో కరెంట్ వెళ్ళినట్లుంది. అయితే మా పక్క వాళ్ళ ఇంట్లో ఇంకా పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లో చైర్స్ వాళ్ళు ఊరుకోయారనమాట. ఇంట్లో చైర్స్ పెట్టి అది గోడకి ఈ విధంగా ఆనించారు. అది ఇంకా బోర్డు ఉన్నట్లుంది. ఇంకా నైటే మొత్తం అంటుకపోయింది. అసలు లోపలనే ఫుల్ మంటలు వచ్చినాయి. మొత్తం పొగ మొత్తం ఇంటి గోడలకు మొత్తం పొగ పట్టింది. ఇది వచ్చేసి నా షాడోపచార పూజ 4 వారాలు అయితే అయిపోయింది. ఇవి 4 వారాలు పార్థవ లింగాలు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇది ఈ వారం 5వ లింగం అనమాట. తీసుకొని ఈ విధంగా సపరేట్గా అయితే తాంబాలంలో పెడతాను నేను. ఇంకా ఇదేమో 4వది, ఇది 5వది. అయినాక ఇంకా ఈ పూలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా పూలు అవన్నీ సపరేట్గా కవర్లు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే బూజు పట్టకుండా, వల్ల బూజు పడితే అరే బూజు పట్టినాయి అని చెప్పేసి మన మనసులో అది ఒక గిల్టీ ఫీలింగ్. అందుకనే కవర్ అనేది ఓపెన్ చేసి అదే తాంబూలంలో పక్కకు పెట్టినా. ఒకవేళ లింగాలు ఎక్కువ అయినప్పుడు చూద్దాం పక్కకు పెడదాము. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినంత తీసి పెడుతున్నాయి. ఈరోజు మంగళవారం కదా. ఇంకా మా ఆయన వచ్చినాక మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. కరెంట్ లేదు, మెయిన్ గాలికి కరెంట్ లేదు. నేనైతే పూరీలు బేలాయించి కాలుస్తున్నాను అనమాట. కరెంట్ లేనందుకు మీకు వీడియో కరెక్ట్గా కనిపిస్తలేదు. స్టవ్ దగ్గర చూడండి, స్టవ్ దగ్గర బాండీలో పూరి అయితే అవుతుంది. బేలాయించి ఇంక అందులో వేస్తున్నా. మీకు ఆ పూరి అయ్యేది మాత్రమే కనిపిస్తుంది చూడండి, చీకటి ఉంది కదా. ఆమె అడిగిందని చెప్పేసి ఇదంతా తతంగం కరెంటు లేకపోయినా. ఇంకా బేషన్ వచ్చేసి మా ఆయన చేస్తాను చెప్పిండు. సరేలే చెయ్యి నీ ఇష్టం అని చెప్పేసి నేను కూడా ఏమనలేదు, చేసిందనమాట. ఏమన్నా చేసిండు, చాలా బాగా చేసిండు. అసలు కుట్టి బాగుందని చెప్పింది.
ఆమె కోసమే ఇదంతా రెడీ తతంగముగా ఈ కరెంటు లేకుండా పైనకించి లైట్ పెట్టుకొని మరి ఫోన్ లైట్ చేసిండు. ఇంకా తింటున్నాము మేమైతే. ఇంకా నైట్ నేను ఈరోజు అన్నం తినను కాబట్టి ఇంకా టిఫిన్ నైట్ టైం తినాలన్నమాట. ఈ విధంగా అయితే మేము పూరీలు చేసుకొని తిన్నాము. ఓకే అండి, మరి ఈరోజు లాగ్ అయిపోయింది. రేపటి లాగ్లో కలుసుకుందాం.